హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? సో మీరు ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు మనకి అమెజాన్ నుంచి ఒక కొత్త రోల్కి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది వచ్చేసి ఫ్యూ అవర్స్ బ్యాకే ఈ రోల్ అయితే అమెజాన్ హైర్ ప్రో పోర్టల్లో అప్లోడ్ చేసారు. సో 100 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. సో మేజర్గా ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం అప్లై చేస్తే జాబ్ రానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో గురించి అంటే ఈ జాబ్ రోల్ గురించి లాస్ట్ టైం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో లాస్ట్ టైం కూడా ఈ రోల్కి అయితే హైరింగ్ అనేది జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ 12 months కాంట్రాక్ట్ రోల్కి అయితే ఈ రోల్కి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో ముందుగా రోల్ నేమ్ వచ్చేసి అమెజాన్ బెంగళూరు ఈస్ హైరింగ్ ఫర్ సెపో L2 వర్క్ ఫ్రమ్ హోమ్ 12 months కాంట్రాక్ట్ FTC రోల్. సో దీనికి మనకి 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ మళ్ళీ దీని ప్యాకేజ్ వచ్చేసి 2.5 to 3 LPA per annum ఉంది. సో ఇది వచ్చేసి రిమోట్ లొకేషన్. సో రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు నార్మల్గా మనకి కొన్ని స్టేట్స్ నుంచి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఈ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని లాస్ట్ టైం రోల్కి మన కింద స్టేట్స్ మెన్షన్ చేస్తారు. సో అలాగే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఇట్లా ఇవన్నీ స్టేట్స్ వాళ్ళైతే ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా ఈ సెపో రోల్ అంటే ఏంటిదో మనం చూద్దాం. సో దీని జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి సెపో అంటే మనకి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొడక్షన్ ఆపరేషన్స్. సో మెయిన్గా సెల్లింగ్ పార్ట్నర్, రిస్క్ ఆపరేషన్ ఇన్వెస్టిగేటర్ విల్ బి రెస్పాన్సిబుల్ వైడ్ రేంజ్ ఆఫ్ డ్యూటీస్ రిలేటెడ్ టు ఇన్వెస్టిగేషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆన్లైన్ ఈకామర్స్ రిస్క్. సో ఆన్లైన్ ఈకామర్స్ నుంచి వచ్చే రిస్క్ని వీళ్ళు ఎలిమినేట్ చేయడానికి అండ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి అయితే ఈ సెపో టీమ్ ఇన్వెస్టిగేటర్ అనే వాళ్ళైతే వర్క్ చేస్తారు. సో ఇక్కడ దే విల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఈకామర్స్ పేమెంట్స్ space, previous trust and safety experience in succeeding customer driven workplace. An investigator will be analytical and capable of succeeding in fast paced team environment. Next manaki the investigator position relies on judgment to plan accomplish goals and will work under very supervision of the manager, limited supervision of the manager, and excellent individual problem solving and analytical skills authenticate customers complex transactions. Nearly all decisions are made to be independent and with no guidance and high degree of accuracy. సో ఇక్కడ వాళ్ళకి మనకైతే అనలిటికల్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ సో మనం షార్ట్ టైంలో ఎంత అక్యురేట్ డిసిజన్ తీసుకున్నా దీని పైన డిపెండెన్సీ ఉంటుంది. సో ఈ స్కిల్స్ ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్ రోల్కి అయితే ఎలిజిబుల్. అండ్ ఇక్కడ ఇన్వెస్టిగేటర్ విల్ బి వర్క్ రిక్వైర్డ్ టు ఫ్రీక్వెంట్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, రిస్క్ అనాలిసిస్, రిస్క్ ఇంజనీర్స్, ద అదర్ కంపెనీ అసోసియేట్స్ అండ్ థర్డ్ పార్టీ ఆర్టిస్ట్ టు అకంప్లిష్ గోల్స్. They may also require to contact by customers by phone. And మనకి ఇక్కడ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ విల్ బి ఎవాల్యుయేటెడ్ అలాంగ్ విత్ ద ఓవరాల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో ఇక్కడ మనకి వీళ్ళకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్స్ కూడా మెన్షన్ చేసినారు. అండ్ రీసెర్చెస్ అండ్ ఎవాల్యుయేట్స్ ఫ్యాక్ట్స్ సరౌండింగ్ సెల్లర్ ట్రాన్సాక్షన్. సో సెల్లర్కి ట్రాన్సాక్షన్స్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే టేక్స్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ట్రాన్సాక్షన్ బేస్డ్ ఆన్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్ ఆపరేషన్ ప్రొసీజర్ అండ్ టూల్స్. సో మనకి ఒక పర్ఫెక్ట్ SOP అనే ఉంటుంది. సో SOPని అండ్ వాళ్ళ ఇచ్చిన టూల్స్ని ఫాలో అయ్యి మనకి ఈ ట్రాన్సాక్షన్స్ నుంచి ఏదైతే రిస్క్ అనేది అంటే ఈకామర్స్ ఆన్లైన్ ఫ్రాడ్ అనేది జరుగుతాయో వాటి నుంచి మనం కస్టమర్స్ని అండ్ సెల్లర్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి వర్క్ ప్రొసీజర్. నెక్స్ట్ దీనికి బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 years ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ. రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఎబిలిటీ టు హ్యాండిల్ ఇంటర్ప్రిట్ డాటా, లాట్స్ డేటా, డెమాన్స్ట్రేట్ అబిలిటీ టు వర్క్ ఇన్ టీమ్ అండ్ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్. సో ఇది వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్స్. సో మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి దీనికైతే ఇదైతే 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. మనకి షిఫ్ట్స్ అనేది ఎవ్రీ 3-4 months కానీ చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వీక్ ఆఫ్ వచ్చేసి ఇది వచ్చేసి 5 days వర్కింగ్ ఉంటుంది అండ్ 2 days కన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. అది కూడా మనకి హాఫ్ డేస్ అనేది 3-4 months కానీ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మెన్షన్ చేసినారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ స్టేట్స్ ఎలిజిబుల్ అని. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్ అండ్ కేరళ. సో ఈ స్టేట్స్ ఉన్న వాళ్ళైతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీకి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. అలాగే నేను ఈ జాబ్ లింక్ వచ్చేసి మన వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన, మీరు అక్కడ త్రూ అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే అయితే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఐఎమ్ నాట్ రాబోట్ ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చిన వెంటనే మనకి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ సెపో L2 హేమిక. సో 2024. సో ఇది రీసెంట్గానే 100 ఓపెనింగ్స్ జరిగినాయి. సో మళ్ళీ కూడా 100 ఓపెనింగ్స్కి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేయాలి. సిటిజన్షిప్, డిసేబిలిటీ,
అడ్రస్ డీటెయిల్స్ అండ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మనకి పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది, అవి కూడా ఇచ్చేయాలి. ప్రీవియస్లీ అమెజాన్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా ఇచ్చేయండి. మళ్ళీ మనం రెజ్యూమ్ అనేది కొంచెం మన జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు మనం ఏమంటారు మనం వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన స్కిల్స్ అనేవి మనం రెజ్యూమ్లో ఎడిట్ చేసుకున్నట్టయితే మనకి జల్దీ జాబ్ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ కానీ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కెమెరా మీద క్లిక్ చేసి ఫోటో దిగిన తర్వాత చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మన ప్రొఫైల్ అనేది ఎలిజిబుల్ ఉంటే మనకైతే ఎగ్జామ్ ఇన్విటేషన్ అనేది మేలే వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీకు అమెజాన్ గురించి అయినా వేరే జాబ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.